అందరికీ నమస్కారం అండి. మామూలుగా మాట్లాడటానికి 10 నిమిషాలు టైం ఇచ్చారు. నేను 10 నిమిషాలు కూడా మాట్లాడలేను, 5 నిమిషాలే మాట్లాడతాను. 5 నిమిషాలు విజయభాస్కర్ గారు తీసుకున్నాం. ముందు బాలచంద్ర గారి గురించి ఒక మాట చెప్పాలండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు బాలచంద్ర గారు తెలుసు. ఏ కార్యక్రమం చేసినా నేను సింగా బాలచంద్ర గారి దగ్గరికి వచ్చేవాళ్ళం. బాలచంద్ర గారు ఆ కార్యక్రమం జరగడానికి సహకరించేవాళ్ళు. ఆయనలో ఎంతో దాతృత్వం ఉంది, గొప్ప మనిషి అనేటువంటి అభిప్రాయం నాకు ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ పుస్తకం మీద ఒకటి చూసిన తర్వాత ఈ సంస్కృతి అనేటువంటి సంస్థకి బ్రతుకు బ్రతికించు, 10 మంది బ్రతకడం కోసం అవసరమైతే మరణించు, ఇంతకంటే గొప్ప లైన్స్ ఉంటాయండి. అంత అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు కేవలం ఒక కళాసేవ మాత్రమే కాదు, సామాజిక సేవ, కళ కూడా సమాజం కోసమే. నిజంగా ఆ మహామనిషి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సకుటుంబ సపరివార సమేతంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇకపోతే యూత్ నాటకానికి రావట్లేదు అంటేనండి, నా ఉద్దేశంలో ఒకప్పుడు స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు, స్కూల్ డేస్లోనే నటుడు తయారయ్యేవాడు. ఇప్పుడు పరిషత్తుల నుంచి వస్తున్నారు. పరిషత్తుల నుంచి వచ్చేటట్టయితే కుర్రాళ్ళు రారండి. కారణం ఏంటంటే కుర్రాళ్ళు రచన వాడి గురించి మాట్లాడాలి, వాడు వింటాడు. 2, ఆ కథాంశం కూడా వాడికి నచ్చేలా ఉండాలి. జడ్జిలకేమో కుర్రాళ్ళకి నచ్చే కథాంశాలు నచ్చవు, జడ్జిలకి నచ్చే నాటకాలు మాత్రమే రావాలి. ఎట్లా కుదురుతుంది ఇది? దీని మీద ఒక చర్చ జరగాలి. ఒక రాడికల్ థాట్తో కుర్రాళ్ళకి నచ్చేలాగా ఒక నాటిక రాసి ఆ నాటిక తీస్తే ఈ వచ్చే జడ్జీలేమో పెద్దవాళ్ళే వస్తారు, వాళ్ళకి ఆ కథాంశాలు నచ్చవు. ఎట్ ఏ సేమ్ టైం నేను ఇంకోటి కూడా చెప్తానండి. నేను ఆడినటువంటి నాటిక నా 6వ తరగతిలోనండి. మా తాలూకా హై స్కూల్లో వల్లూరు శివప్రసాద్ గారు గురువుగారు రాసినటువంటి గడియారం అనే నాటిక అందరం పిల్లలమే. నా 6వ తరగతిలో నేను ఆ నాటిక వేశా. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నాను. అలాగే అభ్యుదయ కళా సమితి మా కృష్ణమాష్ గారు నన్ను తీసుకున్నప్పుడు పగడాల శ్యామసుందర్ గారు ఏ నాటిక తీసినా కూడా నా చేత పెద్ద వేషం వేయించేవాడు ఆయన. నేను పండగ వచ్చింది అనేటువంటి నాటికలో మామగారి వేషం వేశా, ఆయన నా అల్లుడు. నాకేంటి ఒక ఛాలెంజింగ్గా ఉండేది. నాటికంతా నా చుట్టూ తిరుగుతూ ఉండేది. నేనే హీరోని. పెద్ద క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ వయసు ఒక 60 దాటిస్ ఉన్నా కూడా నేను హీరోని. అందులో నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. అట్లా కాకుండా అసలు కుర్రాళ్ళకి సంబంధం లేని ఒక కథాంశం తీసుకొని ఏదో ఒకడు ఉంటాడు కుర్రాడు, వాడు అలా ఎంటర్ అవుతాడు. ఏంట్రా కాలేజీ నుంచి లేట్గా వచ్చావు అంటే, లేదు నాన్న ఇవాళ ప్రైవేట్ ట్యూషన్లో లేట్ అయింది, ఇంకెప్పుడు ఇలా రాకు. ఈ డైలాగ్ చెప్పడానికి వాడు వచ్చి రిహార్సల్స్ చేయమంటే ఎందుకు చేస్తాడు? వాడి గురించి చెప్పే నాటకాలు ఇప్పుడు రావాలండి. వాడు హీరో కావాలి. అరే నువ్వు ఇందులో హీరోరా అంటే వాడు కష్టపడతాడు వచ్చి, నేను మంచి పేరు వస్తుంది, నాకు ఈ చప్పట్లు నాకు కూడా వస్తాయి, మేము ఎంత కష్టపడ్డా కూడా మాకేం చప్పట్లు రావలే అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వకూడదు మనం. ఇప్పుడు మహానుభావులు నాటకంగాని ఒక మలుపు తిప్పిన వాళ్ళందరూ కూడాను యువకులుగా వచ్చిన వాళ్ళే. ఒక నాయుడు గోపి గారు కానివ్వండి, లేకపోతే మన గంగోత్రి సాయి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా యువకులుగా వచ్చి నాటకరంగం మలుపు తిప్పారు. సంజీవి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా. కానీ కొత్త తరం రావాలి అంటే కొత్త తరం గురించి మాట్లాడాలి. ఇది కరెక్ట్ టైం అండి. ఇది టైము. ఇప్పుడు ప్రతి సమాజం కూడా నాటక రంగానికి కొత్త తరం రావాలి అనేటువంటి ఉద్దేశంతో యువకుల కోసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు యువకుల గురించే చెప్పండి. ఎందుకు రారో చూస్తాను నేను. స్కూల్స్ ఏమో పట్టించుకోవు,
స్కూల్స్లో నాటకాలు ఆడించట్లా. ఒకవేళ ఆడిస్తుంటే ఆ స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేయట్లా తల్లిదండ్రులు. ఫస్ట్ అసలు వాళ్ళని కూడా అనాలి, అమ్మో అక్కడికి వెళ్తే ఆ స్కూల్లో నాటకాలు ఆడిస్తున్నారంట పిల్లల చేత. వాళ్ళకి మార్కులు కావాలంతే. మార్కులు తయారు చేసుకునే యంత్రాలుగా పిల్లలు తయారవ్వాలని కోరుకునే తల్లిదండ్రులు ఉన్నటువంటి సమాజంలో నటులు కొత్త వాళ్ళు వస్తారనుకోవటం అనేది అది జరగాలి అంటే మనం ఒక ఉద్యమంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు యువకుల గురించే నాటకాలు రాయాలి, యువకులతోనే నాటకాలు తీయాలి. సినిమా రంగం, ఇప్పుడు ఇందాక సినిమా రంగం గురించి చెప్పారు కాబట్టి, ఒకప్పుడు ప్రేమ కథలన్నీ కూడా ఒకలాగా ఉండేయండి. చందమామ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ప్రేమికులు, వెన్నెల మీద పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. సమాజంలో నిజమైన ప్రేమికులు అలా లేరు. సమాజంలో ఎలాంటి ప్రేమికులు ఉన్నారో, ప్రేమ కథలు ఎలా ఉన్నాయో చెప్పి ప్రేమ కథల్ని ఒక మలుపు తిప్పినటువంటి సినిమా తెలుగులో మరో చరిత్ర. ఆ మరో చరిత్ర తీసినటువంటి దర్శకుడు కె బాలచంద్ర గారికి అప్పుడు 65 సంవత్సరాలు. కానీ ఆయన ఆ సమాజాన్ని ఎంత చూసి ఉండకపోతే, ఎంత చదివి ఉండకపోతే, ఎంత స్టడీ చేసి ఉండకపోతే మరో చరిత్ర లాంటి సినిమా ఆయన తీయగలుగుతాడండి? సో ఇది నిజంగా మన మనసులో నుంచి పుట్టి నాటక రంగానికి కొత్త తరాన్ని మనం ఇద్దాం అని ముందు మనం ఒక సంకల్పం పూడుకోవాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మొత్తం కుర్రాళ్ళ గురించే నాటకాన్ని అంకితం చేయండి, యువతరానికి అంకితం చేయండి నాటక రంగాన్ని, తెలుగు నాటక రంగాన్ని. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ, తెలంగాణలో లేదది ఆ పద్ధతి. తెలంగాణలో యూత్ ఉన్నారు. ఇది మనం గుండెల మీద చేసుకొని ఒప్పుకోవాల్సిన విషయం. రవీంద్ర భారతిలో కూర్చుంటే కుర్చీలు మొత్తం యువతతోనే నిండిపోతున్నాయి రవీంద్ర భారతిలో. ఇక్కడ లేదు ఆ పరిస్థితి. యూత్ ఉన్నారు తెలంగాణలో, హైదరాబాద్లో. అసలు నాటకానికి వెళ్తే యూత్తే కనిపిస్తున్నారు. నాటకం మొత్తం యూత్తే ఉంటున్నారు, కన్నుల పండుగగా ఉంటుంది. ఆ పద్ధతి, ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకో ఆలోచించండి. ఒక ఎంఎస్ చౌదరో లేకపోతే ఇంకో వాసునో వీళ్ళు లేకపోతే అస్సలు యువత మనకి కనిపించేవాడు కాదు. కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని ఒక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే తప్ప నెక్స్ట్ జనరేషన్కి నాటకం ఉండదు. నెక్స్ట్ జనరేషన్కి నాటకం ఉండాలి అంటే ఆ బాధ్యత ఈ జనరేషన్ మాత్రమే తీసుకోవాలి.